రండి పెద్దన్నయ్య రండి, చూడండి మా తోటలో గెలలకి ఎంతెంత పెద్ద పెద్ద పళ్ళు కాసాయో. కానీ ఇంకా అవి పచ్చిగానే ఉన్నాయి, అందుకే మీకు తినిపించలేకపోతున్నాం. ఈ అట్టిపళ్ళన్నీ రేపటికల్లా ముగ్గిపోతాయి. వాటిని ఎవరైతే తింటారో వాళ్ళు సూపర్ డూపర్ ఇంటెలిజెంట్ గా మారిపోతారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ 1000 రెట్లు ఎక్కువగా పెరిగిపోతుంది. ఓహో అదేంది, అందరికంటే ముందు అరటి పళ్ళు నేనే తింటాను. Excuse me, can I please take the newspaper? పదులు, ఇదంతా డాక్టర్ జట్కా మందు ప్రభావం లాగే కనిపిస్తోంది. కోతులు కూడా మనుషుల్లాగే ఇంటెలిజెన్స్ అయిపోయాయి చూడు. మనుషుల్లాగా ఇంటెలిజెంట్ గా అయ్యాడంటే ఏమిటి అర్థం? మనుషులే కోతుల్లాగా ఇంటెలిజెన్స్ అనండి. మనుషులు కోతుల నుంచి పుట్టారన్న సంగతి తెలీదా మీకు? సారీ పెద్దనయ్య, సారీ, ఏదో పొరపాటున అలా అనేశాను. మా అరటి తోట మీరు ఎన్నిసార్లు పైకి ఎగిరి కింద పడతారు? మీరు బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు మంకీ కింగ్డమ్ వచ్చేసింది. ఇక్కడ ఎవరైనా లాంగ్ డ్రైవ్ కు వెళ్ళాలనుకుంటున్నారా? అరే మోటు పతులు, నన్ను కాపాడండి తమ్ముళ్ళు. ఈ కోతులు నా జీవితాన్ని అల్లకల్లోలం చేసాయి. ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాయో ఏమిటో. ఓ, ఈ మోటు పత్రునా ఇప్పుడు మిమ్మల్ని కాపాడేది. నువ్వు వేడి వేడి సమోసాలు తయారు చేయి, ఈలోగా మేము వీళ్ళకి బట్టు పూజ చేస్తాం. మమ్మల్ని వదిలిపెట్టండి, లేదంటే అటు చూడండి. బాక్సర్ ఇటే వస్తున్నారు. ఆయన మా ప్రాణ స్నేహితుడు. ఆయనకి తెక్కరేగిందంటే మీ అందరినీ చిత్తు చిత్తుగా కొడతాడు. కొడతావు కదా బాక్సర్ అన్నయ్యా? ఈ బాక్సరు మనల్ని కొడతాడా? ఫ్రెండ్స్, పదండి మనం బాక్సింగ్ సత్తా చూపిద్దాం. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నన్ను ఇలా అరికేస్తారా? ఉండండి, మీ పని చెప్తాను. కాఫీలు టిఫిన్లు ఇక్కడ బాగుంటాయి, అందరూ వెళ్ళండి. ఈ టీ కొట్టు బాబాయ్ సమోసాలకి తిరిగే లేదు. త్వరగా వెళ్ళి త్వరగా రండి. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. డోంట్ ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఊళ్ళో వాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. ఏవో కోతులు వచ్చి వాళ్ళ స్థలాల్ని కబ్జా చేస్తున్నాయట. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఎలా 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 ఎలా? ఒక్కసారి బయటికి రండి చింగం గారు, మీ కళ్ళతో మీరే చూడండి. ఓ ఇన్స్పెక్టర్ చింగం, ఈ రోజు నుంచి ఈ పోలీస్ స్టేషన్ నాది. మై నేమ్ ఈజ్ ఇన్స్పెక్టర్ బంబం. ఈ కానిస్టేబుల్ పేరు డమ్ డమ్. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. నా పోలీస్ స్టేషన్ ని మీకు అప్పగించడం కుదరదు. మనిద్దరం కలిసి వెంటనే ఒక పోటీ పెట్టుకుందాం. ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఈ పోలీస్ స్టేషన్ సొంతం. ఓకే, ఒప్పుకుంటున్నాను.
షూట్ చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. ఓకే అయ్యమ్మా, దీన్నే చీటింగ్ అంటారు. నా హెల్మెట్ ని కావాలని తీశారు. ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ వార్. ఇప్పుడు నేను షూట్ చేస్తాను. అయ్యమ్మా, పారిపోదాం, రండి. ఇప్పుడు మనల్ని కాపాడగలిగేది డాక్టర్ జట్కా అన్నయ్య మాత్రమే. ఆయన తప్ప మనకి వేరే దిక్కే లేదు. ఓయ్, ఆ దేవుడి మీదట్టు ఒక్కసారి నా కట్లు ఇవ్వండి. ఇంకోసారి ఈ పురిపురి నగరంలో కనబడితే ఒట్టు. లగైతు నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలా ఎప్పుడు జరగలేదు. మమ్మీ కాపాడు. నువ్వు మాకిచ్చిన మందు వల్ల మా ఇంటెలిజెన్స్ ఎంతగానో పెరిగిపోయింది. అది ఎక్కడుందో చెప్పు, నాకు ఇప్పుడు ఆ మందు కావాలి. కానీ ఆ మందుతో ఇప్పుడు మీకే అవసరం వచ్చింది మిత్రమా. మీరు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ గా మారిపోయారు కదా. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మాకు ఇది ఉపయోగపడచ్చు. అందుకే మీ ఇద్దరు మాతో పాటు ఉంటే మేము ప్రశాంతంగా ఎక్కడైనా హాయిగా జీవించవచ్చు. కాపాడండి. ఇప్పుడు మీరిద్దరూ కూడా మా జాతిలో కలిసిపోయారు. ఒక గొప్ప సైంటిస్ట్ కి తోక లేకపోతే బాగుండదు. ఏంటి మాకు తోకలు వచ్చేసాయా? మోటు బదులు కాపాడండి. నా స్నేహితుడా, నా సహోదరుడా, ఇలా చూడు, నన్ను చేతులా ఎలా మార్చేశారు. పదండి, ఇక్కడి నుంచి త్వరగా మనం బయటికి వెళ్ళిపోదాం. జయము జయము సర్దార్ గారికి, జయము జయము, జయము జయము సర్దార్ గారికి, జయము జయము. నేను మీ మనుషులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని తాడులతో కట్టేసి ఆడించారు. ఇప్పుడు మేము కూడా మీ చేత అదే పని చేయించబోతున్నాం. ఇప్పటిదాకా మేము డాన్స్ చేస్తే మీరు చూశారు. ఇప్పుడు మీరు డాన్స్ చేస్తారు, మేము చూస్తాం. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చేయి. ఐడియా సర్జీ. మోటు, నువ్వు సమోసాలు తిని రెచ్చిపోయి ఆ సర్దార్ని ఓడించి ఇక్కడి నుంచి పారిపోయేలాగా చెయ్యి. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఓకే, నేను సైలెంట్ గా టీ కొట్టు బాబా దగ్గరికి వెళ్ళి బోల్డ్ అని సమోసాలు తినేస్తాను. నేను వెళ్ళి ఆ సర్దార్కి సవాల్ విసురుతాను. ఏ కోతులు రాజా, నా స్నేహితుడు మోటు నీతో సవాల్ చేస్తున్నాడు. ఈ పోటీలో గెలిచిన వాళ్ళు పురిపురి నగరంలో ఉంటారు. ఓడిన వాళ్ళు నగరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అలాగే నేను ఒప్పుకుంటున్నాను. నా ముందుకు రమ్మను నీ స్నేహితుణ్ణి. టీ కొట్టు బాబాయ్, తొందరగా సమోసాలు ఇవ్వు. సమోసాలన్నీ ఈ చెత్త కోతులే తినేశాయి. ఒక్క సమోసా కూడా మిగలలేదు. ఏమిటి? పతులు, ఒక్క సమోసా కూడా లేదట. ఇప్పుడు ఏం చేద్దాం? వాటి బదులు నువ్వు తన్నులు తింటూ ఉండు, నేను వెళ్ళి సమోసాలు తీసుకొస్తాను. ఒక్క చోట నిలబడి పోట్లాడు. ఎందుకలా చేతికి చిక్కకుండా పారిపోతున్నావు? ఇది నా ఫైటింగ్ స్టైల్.
ఓడిపోయాను. చాలు, నేను ఓడిపోయాను. మేము ఈ ఊరు వదిలిపెట్టి దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోతాం. అక్కడే మేము స్థావరం ఏర్పాటు చేసుకుంటాం. సర్దార్ అన్నయ్య, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, కానీ దయచేసి మనుషులు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. మోటు, నువ్వు చాలా మంచివాడివి. వెళ్ళొస్తాం. ఓయ్, వాళ్ళు వెళ్ళిపోయారు, బాగానే ఉంది. మరి మా సంగతి ఏమిటి? నా మందు ప్రభావం వాళ్ళ మీద త్వరగానే తగ్గిపోతుంది, కానీ వాళ్ళ మందు ప్రభావం మా మీద ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. అసలు మేము మామూలుగా అవుతావా లేదా మోటు? మా నాయకుడు వీళ్ళు మా జాతి వాళ్ళనే చెప్పాడు, అందుకని వీళ్ళని మేము మాతో పాటే తీసుకువెళ్ళిపోతాం. మోటు, నువ్వేం దిగులు పడకు. డాక్టర్ జట్కా మందు ప్రభావం తగ్గగానే పరిస్థితులన్నీ చక్కబడతాయి. కూతురుతో పాటు డాక్టర్ జట్కా కూడా మామూలైపోతారు.